సికింద్రాబాద్ బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి పద్మారావు గౌడ్ గెలుపు కోసం ప్రచారం జోరందుకుంది. తన తండ్రి విజయం కోసం పద్మారావు తనయుడు ముషిరాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్ లో ప్రచారం నిర్వహించారు. స్థానిక కార్యకర్తలు, నేతలు, అభిమానులు భారీ సంఖ్యలో ఈ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎన్నికల తేదీ సమీపిస్తుండటంతో అభ్యర్థుల ప్రచారం జోరందుకుంది. బీఆర్ఎస్ పార్టీ సికింద్రాబాద్ పార్లమెంటు అభ్యర్థి పద్మారావు గౌడ్ తరపున ఆయన తనయుడు రామేశ్వర గౌడ్ ముషీరాబాద్ పరిధిలోని పలు ప్రాంతాలలో ప్రచారం నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే ముఠా గోపాల్, యువజన విభాగం రాష్ట్ర నాయకులు ముఠా జయసింహతో కలిసి ముషీరాబాద్ డివిజన్లోని బర్కత్పురాలో ఎన్నికల ప్రచారం కొనసాగించారు. ఇంటింటికి వెళ్లి బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు. ముషీరాబాద్ నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశామని ఈ సందర్భంగా నేతలు పేర్కొన్నారు. గ్రేటర్ హైదరాబాద్లో పద్మారావు గౌడ్ పేరు తెలియని వారుండరని, ఆయన అందరికీ సుపరిచితులని స్థానిక ఎమ్మెల్యే ముఠాగోపాల్ తెలిపారు. గత 10 ఏళ్లలో హైదరాబాద్ నగరం ఎంతో అభివృద్ధి జరిగిందని, ముషీరాబాద్ ప్రజలందరూ కేసీఆర్ నాయకత్వాన్ని బలపరుస్తూ ఎంపీ అభ్యర్థి టి పద్మారావు గౌడ్ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని రామేశ్వర్ గౌడ్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ వి. శ్రీనివాసరెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.